నా పేరు జయరాం. మీరు చూస్తున్న G9 న్యూస్ తెలుగు. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం ఐటీడీఏ కన్నాపురం యూత్ ట్రైనింగ్ సెంటర్ని సందర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు డిఎస్సి ట్రైనింగ్కి అర్హత ఉన్నవారిని తీసుకుని వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలని, వారికి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని సిబ్బందిని కోరారు. అనంతరం డైనింగ్ హాల్, వంటశాలను, వెదురు కర్రలతో తయారు చేసిన క్రాఫ్ట్స్, జ్యూట్ బ్యాగ్స్, వెదురు బుట్టలు, కుర్చీలు తదితర వస్తువులను పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఇన్ఛార్జి పిఓ శ్రీనుకుమార్ సమక్షంలో మెయింటెనెన్స్ టీంకి ₹1,00,000 అందించారు. అక్కడ నుంచి తీసుకుంటాం సార్. క్వాలిటీ బయట దానికి మన క్వాలిటీ వాళ్ళకి మళ్ళీ చైనా క్వాలిటీ వాడతారు సార్. మన అయితే ఇచ్చే మోడల్ ఇంకోటి సార్ మన మ్యారేజ్ కానీ మీరు ఏదైనా ఆకేషన్ చెప్తే నేమ్స్ వస్తాయి. ఇప్పుడు నేమ్స్ సార్ ₹100 లోపిస్తాం సార్. మన ప్రెసిడెంట్ గారు కూడా ముద్దగూడెం అక్కడ ముందు స్టార్ట్ చేశాం సార్. చేయట్లేదు సార్. అది ఒకసారి చాలాసార్లు మేము ముందు పెట్టాం. అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాం. తర్వాత బుగ్గల మంది గుడి దగ్గర కూడా ఒకటి పెట్టాం సార్. అక్కడ వాళ్ళు మూతుకూడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, కాకపోతే పాస్ట్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళేమో అంటే మీకు చెప్పకూడదు, సైకిల్ రాత్రులు ఎత్తుకుపోయినా వాళ్ళు సూచన ఏమంటలే. మీరు అక్కడ స్టాల్ పెట్టి అమ్ముతుంటే అక్కడ కనపడుతుంది, మీరు పెట్టొద్దు, కేసు రాస్తానని రేంజర్ గారు వాళ్ళందరూ ఎత్తుకోలేదు సార్. నేను ఎన్నిసార్లు అడిగినా ఆవిడ ఒప్పుకోలేదు సార్. రేంజర్ గారు ఇక్కడ చెప్పారావు గారు చేతులు పట్టుకో సార్ కనపడుతుంది.